వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియనం చదువుతున్నాం కదండి. పీడిఎఫ్ 372 అండి ఇవాళ. లాస్ట్‌లో ఆహ్, తనని నమ్మాలా వద్దా అని సుజాత అనుకుంటూ ఉంటది. ఒక బ్రాహ్మణ్ కలిస్తే ఆ బెడ్‌లాగా తయారు చేయటము, పడుకోవటము, మేలుకోవటము, లెగవటము, ఫుడ్ ఇస్తే తింటాడా లేదా అని అనుకుంటుంటే తను చెప్తూ ఉంటాడనమాట. ఒకప్పుడు నేను మా అమ్మగారు చనిపోయినాక మా నాన్న ఇట్లా ఋషులు ఇట్లా మౌంటైన్స్ మీద ఉంటే నా కాళ్ళ మీద నేను బతకాలి అని చెప్పేసి వస్తూ ఉంటాడనమాట. వచ్చినప్పుడు ఒక గృహలో ఎవరో ఆహ్, హ్మ్, మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళని సర్వ్ చేస్తంటే బ్రాహ్మిన్స్ ఇట్లా చేస్తంటే ఎవరని తీరా చూస్తే అక్కడికెళ్తే అర్జున అని చెప్పి తెలిసింది. కానీ లోపలకి గృహ లోపలికెళ్లి చూస్తే అతను బ్రాహ్మణ్ కాదు, ఎవరో కాదు కృష్ణ అనే తెలిసింది నాకు. అది ఫిజికల్‌గా నేను కృష్ణ నేనెప్పుడు అంతకుముందు చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాను. నా కలలో నాకు అర్థమైంది అతనే అని చెప్పి చెప్తున్నాడనమాట. ఎవరైతే ఒక బ్రాహ్మణ్ సుజాతకి అడవిలో కలిసినప్పుడు ఇదంతా నైట్ అంతా రాత్రి పూటంతా మాట్లాడుకుంటూ జరుగుతుందనమాట వీళ్ళిద్దరి మధ్య. "ఈస్ దట్ ట్రూ?" ఐ ఆస్క్డ్ ఇన్ అమేజ్‌మెంట్. హి వాస్ డిస్కస్డ్ యాస్ ఎ బ్రాహ్మణ్. యాహ్! ఇది నిజమా అని ఆశ్చర్యంతో అడిగితే, అవును బ్రాహ్మణ అని చెప్పేసాను. హి నోడెడ్ అండ్ కంటిన్యూడ్. ఐ అప్రోచ్డ్ అండ్ ఐ స్టూడ్ బిఫోర్ హిమ్. ఐ హర్డ్ మైసెల్ఫ్ మర్మర్, ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ హాస్ కమ్ టు సర్వ్ హిస్ డిసిప్లైన్. అదే. అతను మళ్ళా ఋషి అదే బ్రాహ్మణ అతను ఎవరైతే గ క క అడవిలో కలిసాడో సుజాతకి ఆయన తలకాయ ఊపుతూ చెప్తున్నాడనమాట. అవును. నేనెవరి దగ్గరికైతే వెళ్ళానో అతని ముందు నించొని నేను వింటూ ఉన్నాను. అతనేం చెప్తుంది చిన్నంగా యూనివర్సే ఇక్కడికొచ్చి డిసిప్లిన్‌గా ఎట్లా ఉండాలి, ఏంటి అని చెప్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. With that beautiful smile of his and those eyes that sparkle with delight, he replied so sweetly, "Are we not all here to serve?" After gazing at me for a few moments, he said that there are few today who can understand the insights of your father, but I have kept him with him in my sight, and he will attain what he is seeking. With those words, I saw him walk away and disappear into the air. అదే నవ్వుతూ ఉన్నాను. కళ్ళు మూసుకొని నేను లోపల స్పార్కుల్లాగా, మెరుపుల్లాగా వచ్చి ఎళ్తున్నాయి. చాలా స్వీట్‌గా ఉన్నది. అదంతా చూస్తూ సర్వ్ చేస్తాడు. ఇదంతా చూస్తూ ఉంటే, ఆ నిమిషాలను నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే, ఈ క్షణం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఒకప్పుడు మా నాన్నగారు చెప్పేవాడు. అదే నాకు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడన్నమాట ఈ ఋషి. అట్లా ఉండి అట్లా ఎళ్ళిపోయినియి. నడుస్తూ ఉంటే ఎట్లా ఎళ్ళిపోతదో గాలిలో కలిసిపోయినియి అని చెప్పి చెప్తున్నాడు ఆ మాటలు అవన్నీ. I decided then what I could spend my time preparing food for Arjuna, and so that is what I did. I found a hut not far away, and every day would leave food for him. Sometimes it would be eaten, and sometimes not. One day, when I went to the cave, Arjuna was gone. He had completed his time of tapasya, but I stayed for many months there, experiencing divine realization. One never asks for the fruits of one's action, but the divine always grants a blessing if actions are taken with no thought of self. When I emerged from my meditation, I heard the drumbeats of war and knew I had to bring these herbs to her, that one you called Mata. Yeah. నేను ఓ రోజు అనుకున్నాను. ఏమని ఎక్కువ టైము అప్పుడు అన్నం తయారు చేయటానికి అర్జున కొరకు అట్లానే చేసుకుంటూ వెళ్ళాను. కొంచెం దూరంగా ఒక గుడిసుండేది. దాంట్లోకెళ్ళి కొంచెం కొంచెం ఫుడ్డు అక్కడ పెట్టేసి వచ్చేదాన్ని. ఒక్కోసారి తినేవాడు, ఒక్కోసారి తినేవాళ్ళు కాదు. ఒకరోజు నేను ఆ గృహ లోపలికెళ్ళాను. అప్పటికే అర్జున ఎళ్ళిపోయాడు. అంటే అర్థం చేసుకున్నాను. తపస్య అయిపోయి ఎళ్ళిపోయాడు కొన్ని నెలల క్రితం అని అనుకున్నాను. అది నాకు డివైన్ రియలైజేషన్ లాగా కూడా నాకు అట్లా తెలిసింది. నేను చేసుకునే నా శక్తుల వల్ల. ఇదంతా కొంతమంది అడుగుతారు. కాయలు కావాలి, వాళ్ళు చేసిన ఫలితానికి ఏమి కావాలి అని చెప్పి అడుగుతారు. కానీ దేవుడు ఇట్లా మనని ఈ విధంగా వాళ్ళ యొక్క చేసే పనులను బట్టి మనకి ఆశీర్వాదం రావటం, మనలో మనకి సెల్ఫ్‌గా మారిపోవడం అన్నీ వస్తది అని చెప్పి చెప్తున్నాడు. నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద అదే యుద్ధం జరుగుతున్నట్టు తెలిసింది. యుద్ధం జరుగుతున్నట్టు జరుగుతుంది. ఆ ఆర్బ్స్ ఇక్కడికి తీసుకొని రావాలి. మాత నన్ను పిలిచింది. నువ్వు ఎవరైనా అయితే మాత అని పిలుస్తావో ఆ! ఆమెకి తీసుకెళ్ళి ఇవ్వాలి అని అనిపించి వస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడనమాట.
As he finished speaking, I realized that I was holding the cup. I took another sip and passed it back to him to take the last drink. Neither of us spoke for some time, and then I told him of my own meeting with Arjuna when he took me to see my father, and experience I had kept close to my heart, hardly sharing it with anyone. అది అతను మాట్లాడటం అయిపోయింది. ఇంకప్పుడు గుర్తించి కప్పు పట్టుకొనున్నాడు గదా! అది గుర్తించి అతను తాగి చివరిదిగా ఉన్న కొంచెం డ్రింక్ గూడా తాగడం అయిపోయిందనమాట. ఇంకప్పుడు ఈమె చెప్పడము, ఈ సుజాత ఆ! ఇదంతా చెయ్యటము, ఓన్ మీటింగ్ అరేంజ్ జేసి అర్జునాని ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకొనెళ్ళాడో చారియట్‌లో, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా ఆమెకి చాలా గుండెకి హత్తుకున్నట్టు ఉన్నది. అది ఎవరికన్నా షేర్ చేస్తే కొంచెం కష్టంగా ఉంది. చెప్పేటప్పుడు, ఆ షేరింగ్ చేసుకునేటప్పుడు అని చెప్పి చెప్తుందనమాట. He was thoughtful and then replied, like so many of us, he has experienced both the depths of human sorrow and the heights of divine joy. Those who see to the end of this war say that all the Kuru sons of Dhritarashtra will die. The five Pandava brothers will survive, but all of their sons will be killed. Only Abhimanyu's unborn child will lie to carry on the Kuru line. It is a masquerade of the current Kuru lineage so that it can be renewed through the seed of the lunar Deva. అది. అతనికి ఆలోచన అట్లా లోపల ఆలోచించి సమాధానం చెప్తున్నాడనమాట. ఇయన్నీ తెలిసినయి నాకు ఎక్స్‌పీరియన్స్ తెలుసు ఇద్దరి వైపు. ఒక మానవుడి యొక్క బాధలు, కష్టాలు ఎట్లానో, వాళ్ళు ఎట్లా ఎదుర్కొని, ఎట్లా డివైన్‌లో ఆనందిస్తారో నాకు తెలుసు. ఈ యుద్ధం అనేది కురు సంసవ ధృతరాష్ట్ర వాళ్ళతో సహా అందరూ చనిపోతారు. పాండవాస్ ఒకళ్ళు బతికుంటారు. వాళ్ళ పాండవుల కొడుకులు కూడా చనిపోతారు. ఓన్లీ అభిమన్యు అన్‌బోర్న్ చైల్డ్ ఈ కురు లైన్‌లో ఉంటాడు. ఇదంతా ఒక లోనార్ దేవ విత్తనం నాటి ఇది ఎట్లా చేయగలిగాడు? ఎట్లా దాన్ని పైకి తీసుకురాగలిగారు ఆ స్టేజ్ అంతా అని చెప్పి చెప్తూ ఉన్నాడన్నమాట. You also known that Abhimanyu is I began in surprise. ఓహ్! నీకు కూడా తెలుసా అభిమానం గురించి అని చెప్పి సుజాత అతన్ని అడుగుతుంది. వర్చాస్ హి రిప్లైడ్ ఫినిషింగ్ మై సెంటెన్స్. A young Deva who needed the human experience for his growth. That was Krishna's plan. He will now become a more powerful Deva, able to awaken the lunar energies within us. అది ఈమె ఇట్లా చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందని అనగానే వర్చస్ అని అతను సమాధానం చెప్పి ఈమె చెప్పకుండా ముందు ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసి అతనెవరో కాదు చిన్న చిన్న పిల్లైన యంగ్ దేవ అందరిలో చిన్న వయసు గల దేవ. ఆయన హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటది గ్రోత్ వాళ్ళది పెరుగుదల, ఎదుగుదల ఎట్లా ఉంటది. ఇదంతా కృష్ణ చేసిన ప్లాను. ఇదంతా చాలా పవర్‌ఫుల్‌గా మేల్కొల్పింది లూనార్ ఎనర్జీస్ మనందరిలో అని చెప్పి చెప్తున్నాడన్నమాట. వితిన్ అస్ ఐ రిపీటెడ్ దట్ ఈస్ వాట్ యువర్ ఫాదర్ థాట్. హి నోడెడ్. అదే ఇదంతా నాకు తెలుసు. అదే మా నాన్న చెప్పింది అని చెప్పి చెప్తూ ఉన్నాడన్నమాట. తలుపుతూ ఉన్నాడు. సో ద దేవతాస్ బికమ్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్ బికమ్ దేవతాస్ ఐ ఆస్క్డ్. సుజాత అడిగిందనమాట. దేవతలు మనుషుల్లాగా అయ్యారు. మనుషులు దేవతల్లాగా అయ్యారా అని చెప్పేసి అడుగుతుందనమాట. The devatas take human form to assist and awaken us so that we can realize our immortal nature. They are cosmic forces that govern the inner and outer world, and they exist in the microcosm as well as on the gardener scale. We contain those same forces within us, but in most of us they are dormant. The seeker of knowledge works to awaken those forces within himself for the benefit of the world, of the greater world. We know the lunar deva as Chandra, governing the realm of the intuitive mind and also the source of Soma, the divine joy that Krishna and Rupini awaken in those who are respective. This Soma already exists within us, but most of our focus into the external world, and we do not taste it until we are able to turn our attention fully within. అదే ఇది అంటే మా ఇది మనుషులేమో దేవతా ఫార్మ్స్ తీసుకున్నారు. దేవతలను ఇది తీసుకున్నారని సుజాత అడుగుతుంటే చెప్తున్నా. కాదు దేవతాసే ఒకళ్ళే హ్యూమన్ ఫార్మ్ తీసుకొని మనందరిని మేలుకొలిపి ఎట్లా
నేచర్ ఎట్లా ఉంటది? ఎట్లా ఎదుర్కోవాలి? ఎలాంటివుంటాయి? ఇయన్నీ కాస్మెటిక్ ఫోర్సెస్ ఇయన్నీ బయట ప్రపంచంలో ఎట్లా ఉంటది? ఇదంతా చిన్న మైక్రో ఆర్గానిజం లాగా చిన్నదానిలాగా తీసుకొని చూపిచ్చారు. ఇదంతా ఒక ఫోర్సెస్ ఇదంతా మనకి నాలెడ్జ్ ఎట్లా జ్ఞానం అనేది తెలుసుకొని, ఎట్లా మేలుకొలుపుకొని మన యొక్క శక్తుల్ని ఈ ప్రపంచంలో ఈ మొత్తం వరల్డ్ ఎట్లా అని చెప్పి చూడటానికి మనకు తెలుసు కదా! 'లోనార్ దెవర'లో చంద్రదేవుడు చూస్తూ ఉంటే అది ఒక ఇన్‌షూట్ మైండ్ తెలుసు. కానీ సోర్స్‌లో సోమ గురించి ఎట్లా ఇది డివైన్‌గా దే దేవ గొట్టులు కృష్ణను, రుపిని ఎట్లా మేలుకొలిపారు. ఇవి ఒకదానికొకదానికి ఇది అందరికి తెలుసు. మనలో కూడా సోమదేవుడు గూడా ఉన్నాడు. సోమ గూడా ఉన్నాడు. ఇదంతా ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కే తెలుసు. కానీ అది గూడా వస్తే ఎట్లా ఉంటది? ఎట్లా తెలుసుకోవాలి? మన అటెన్షన్ అన్నీ ఎట్లా మారిపోతది? ఇంకా ముందు ముందు అనేది తెలుసుకోవటం కొరకు ఇలాంటియన్నీ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. That is the purpose of meditation. I asked, struggling to grasp what he was saying. ఓహ్! అది అంటే మెడిటేషన్ చేసి ఇన్నర్ లోపల మనము పై లోకాలకి ఎళ్లి చూసుకొని మాట్లాడటానికి ఏం జరుగుతుంది? ఏ లోకాలకెళ్తే ఎట్లా ఉంటాము? ఏంటి? ఇవన్నీ కూడా అందుకని అక్కడికెళ్ళి నాకు ఇబ్బంది పడతాం. ఇదా అతను చెప్తుంది అని అనుకుంటుంది సుజాత. కరెక్ట్. To awaken those forces within us, we can gain a taste of Soma when in the presence of greater ones, or sometimes to the Gandharvas as they uplift us with their music and dance. అదే. వాళ్ళ యొక్క శక్తుల్ని మేలుకొల్పుకోవడానికి మనకి ఎట్లా పైకి రావాలి? వాళ్ళ యొక్క గొప్పతనం ఇదంతా గంధర్వాసుని పైకి ఎట్లా తీసుకురావాలి? మ్యూజిక్‌లో, డాన్స్‌లో చేయటం కొరకే అని చెప్పి చెప్తూ ఉన్నాడు. At his mention of the Gandharvas, I began to share the stories I had heard of them from my mother and Kasini. Then I shared with him my experience while dancing during his son wedding. As I described how an overwhelming feeling of love of Sri Krishna, Sri Ram had arisen, I suddenly felt the urge to dance. I looked around at the forest scene, thinking I must resign this urge as we were in a most unsuitable setting, and it was an inappropriate time with so much grief spreading to the region. అది. అంటే గంధర్వస్ గురించి కూడా ఏమో చెప్పడానికి కథలు మొదలుపెట్టిందనమాట సుజాత. అది కూడా ఎక్కడి నుంచి విన్నది? వాళ్ళ అమ్మను కాన్స్‌ని చెప్పినప్పుడు గంధర్వస్ గురించి చెప్పింది గాబట్టి, అది కూడా ఆమెకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి డాన్స్ ఎసేటప్పుడు ఒక ఒక ఫార్మ్ ఏసినప్పుడేమో శ్రీకృష్ణ, రుక్మిణీమాత ఒక ఫార్మ్ ఏస్తున్న ఇంకొకరు చూసేటప్పటికి మళ్ళా రామ, సీతలాగా ఎట్లా అవుతున్నారు వాళ్ళు అని చెప్పేసి చూస్తుందన్నమాట. అది గాక ఆ చుట్టూ ఉన్న అడవిలో ఆ సీను అదంతా ఆలోచించుకుంటూ ఉంటే ఆమెకి అంతా అసలు ఎట్లా కుదిరిద్ది? ఆ సెట్టింగ్ గాని అదంతా ఎట్లా కుదిరిద్ది? ఇదంతా అసలు టైం కానీ ఇదంతా కొంచెం బాధగా ఉంది. మళ్ళా ఈ ప్రపంచంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. "వాట్ ఆర్ యూ థింకింగ్?" హి ఆస్క్డ్. ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ఆ బ్రాహ్మణ ఋషి అడిగాడన్నమాట. "ఐ యామ్ థింకింగ్ ఐ వుడ్ లైక్ టు డాన్స్ నౌ" ఐ రిప్లైడ్ అన్‌బైషెడ్‌లీ. "Is that so very intensive of me? This is the time of so much suffering and yet I want to dance. I am a middle-aged, out of practice dancer, but that is what most want to do right now. Even without a male partner, I can become Sita again." అది. ఏం ఆలోచిస్తున్నామని అంటంటే, నేను ఆలోచించేది నాకిప్పుడిప్పుడు డాన్స్ చేయాలని ఉన్నది అని సమాధానం జెప్పిందనమాట. ఏంటి అంత ఇన్సెన్సిటివ్‌గా ఉన్నావా నీ గురించనంటే, లేదు ఈ టైము నాకు కొంచెం బాధగా ఉంది. చనిపోతుంటే జనాలు ఇట్లా అంటుంది. కానీ నీకు డాన్స్ చేయాలనుందా అంటే, నేనొక మిడిల్ ఏజ్‌ని ప్రాక్టీస్ లేదు నాకు. డాన్సర్ అయినా గానీ నాకు చేయాలనుంది. ఎ ఎ ఎ ఇంట్రెస్ట్‌గా ఉంది అని చెప్పి చెప్తుందనమాట. అంటే మేల్ పార్ట్నర్ లేకపోయినా గానీ సీతలాగైనా చేయగలను అని చెప్పి చెప్తూ ఉందనమాట. దెన్ యూ షుడ్ డాన్స్. దట్ ఈస్ వాట్ ద డాన్సర్ ఈస్ సపోజ్డ్ టు డూ. అతను అంటున్నాడనమాట. అటైతే నీకు డాన్స్ చేయాలని అంటే, సరే అటైతే చెయ్యి అని చెప్పి అంటున్నాడు. హి సెడ్ స్మైలింగ్ చార్మింగ్‌లీ, అండ్ దిస్ ఫారెస్ట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్. ఐ విల్ అకాంపనీ యూ. Reaching into his bag, he took out a wooden flute and with a glimmer in his eyes began to play it. అటైతే చెయ్యి అని నవ్వుతూ మంచిగా చెప్పాడనమాట. ఈ అడవి నీకు సరైన స్థలము. నువ్వు చెయ్యి. నీతో పాటు నేను కూడా అతను బ్యాగ్ లోపలున్న వుడెన్ ఫ్లూట్ తీసుకొని వాయిస్తూ ఉండి ఫ్లూట్ తీసుకొని ఆమె కళలు అది ఎట్లయితే
మనము ఈ పాత్ర పోషించాలి. ఈ అంత కళ్ళు ఎట్లా చేయాలి అనేది ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉన్నాడనమాట. Laughing, I got up and closed my eyes, in my mind returning to that scared time only 6 months earlier when I had performed before Mata and Sri Krishna the dance of Sita and Ram on their last night together before Sita's capture. I had explained all of this to my new Brahmin friend, and so I became Sita again, aware that she must leave Ram the next day, and knowing that the separation would entail trials for them both. This last night in Panchavati was for the purpose of leaving a permanent imprint of their love on the world, a love that would live on in the hearts of so many. ఇంక నవ్వుతూ లేచి ఆమె కళ్ళు మూసుకొని ఆమె మైండ్‌లో తినుకుంటది. ఇంక 6 నెలలే క్రితమే ముందు నేను మాతా శ్రీకృష్ణ ముందు డాన్స్ ఏస్తున్నప్పుడు సీతారాములాగా వచ్చారు. ఆ రోజు రాత్రి ఇద్దరు. అది కూడా నాకు కలలో ఇట్లా సీత క్యాప్చర్ అయినట్టు కనిపించినట్టు చేసింది. అదంతా అది కూడా ఒక కొత్త బ్రాహ్మణ్ నెక్స్ట్ డే ఒక ఫ్రెండ్‌లాగా అయ్యి అవ్వటము, సీత మళ్ళా రావటము, రాముని వదిలేసి వీళ్ళిద్దరి మధ్య సెపరేషన్ రావటము, ఇయన్నీ గుర్తుకొస్తున్నాయి ఇద్దరి మధ్య. అది కూడా లాస్ట్ నైటు పంచవటిలో ఈ పర్పస్సు ఇదంతా ప్రపంచంలో ప్రేమ తత్వంతో ఉన్నది. ఇదంతా ఎట్లా ఉండాలి? ఎదుటి మనుషుల ప్రేమ ఎట్లా చూపించాలి? ఇలా చాలా మందికి తెలియదు అని చెప్తూ ఉందన్నమాట. The Brahmin's flute playing was quite good, and he was able to match the music to my movements. As I danced, I felt that love awaken again, and I saw the eyes of Krishna before me. Was I dancing this love story for Ram or for Krishna? I didn't know. They now appeared to me to be the one and the same. They were parts of the dance I could not do without a male partner. And so I improvised and became Sita alone, expressing her love for Rama. As the flute music floated to me, I became one not with the sea and the stars as before, but with the life of the forest. My arms became sweeping branches, my feet like trunks rooted in the ground. My steps increased with the tempo of the flute, and then they decreased as the Sita slowly descended to her knees, having poured out for love to Rama and the world. As I ended, I again felt that torrents of love that had rushed to me on the night of the wedding. I knelt for several moments with closed eyes, observing the ecstasy while the last notes of the flute slowly dissipated in the cool night air. అది ఆ బ్రాహ్మణేమో ఫ్లూటు ప్లే చేస్తున్నారు మంచిగా. ఆమె మ్యూజిక్ ఆ మూమెంట్స్ తగ్గట్టు ప్లే చేస్తున్నాడనమాట. ఈమె డాన్స్ ఏస్తూ ఈమె యొక్క లోపలున్న ప్రేమ తత్వాన్ని బయటకి వస్తూ ఆమె కళ్ళలో కృష్ణుడు ఉన్నట్టు భావన ఉంచుకుంది. కానీ ఆ డాన్స్ ఏసేటప్పుడు గూడా ఆ ప్రేమ ఆ కథని ప్రేమ రాముడికి ఇస్తుందో, కృష్ణుడికి ఇస్తుందో ఆమెకే తెలియట్లేదు. కానీ ఇద్దరు ఉన్నట్టుగా ఇద్దరు ఒకటే అనే భావనలో ఉందనమాట. అప్పుడు డాన్స్ ఏసేటప్పుడు మేల్ పార్ట్‌నర్ లేరు కాబట్టి ఇంకా ఆమె సీత ఒక్కటే అప్పుడు అడవిలో ఉన్నప్పుడు సీతారామ ఎట్లా సెపరేట్ అయ్యి ఆమె ఎట్లా ఎదుర్కొందో ఒకటి అట్లానే ఈమె అట్లా ఎక్స్‌ప్రెస్ చేసి రాముడికి ప్రేమని పంపించిన భావనతో ఉండి, అది గాక ఫ్లూట్ మ్యూజిక్ కూడా బ్రాహ్మణు చేస్తూ ఉన్నాడు. ఊదుతూ ఉంటే అక్కడే నక్షత్రాలు, సముద్రము అన్నీ ఉండి ఈ అడవిలో యొక్క జీవితం, అడవిలో ఉండే జీవితం ఇయన్నీ ఆమెకి కళ్ళకు కట్టినట్టు ఆహాభావాలన్నీ చేస్తూ ఉందనమాట. అప్పుడు ఏమేసింది చేతులతో చేస్తంటేనేమో కొమ్మలుగా ఊహించుకుంటుంది. కిందేమో కాళ్ళతో చేస్తంటే ట్రంక్స్ లాగా ఊహించుకొని ఆమె చేస్తుంది. ఈ స్టెప్స్ గూడా ఆ టెంపో తగ్గట్టు ఈమె చేసేదానికి అతను ఊదే ఫ్లూట్‌కి మ్యాచ్ అవుతూ ఉన్నాయన్నమాట. చిన్న చిన్నంగా ఆమెలో తగ్గిపోతుంది. సీత యొక్క పవర్ గాని ఇదని ఎందుకంటే చిన్న చిన్న తగ్గిపోయి కాళ్ళు నీస్ నొప్పి వచ్చేసి ఆమె ప్రేమతత్వం అంతా రాముడికి, ప్రపంచానికి పంచుతూ ఉందన్నమాట. ఎట్లా సీతాదేవి అందరితో ప్రేమతత్వంలో ఉండి ఎట్లా ఉంటుందో అదే భావనలో ఉండి చేస్తూ ఉందన్నమాట. తొందరగా ఆ రోజు రాత్రి ఏదైతే పెళ్ళికి రాత్రి ముందు సగం స్టెప్స్ అదే ఏదైతే చేసిందో, సగమేమో శ్రీకృష్ణ రుక్మిణీమాత, సగమేమో రామ, సీత లాగుందో అవే ఆమె గుర్తు తెచ్చుకుంటూ అదే చేస్తూ కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ డ్రామాలో ఇంక్రీజ్ అయ్యి అలా ఆ ఫ్లూటు చిన్నంగా ఎందుకంటే చల్లటి గాలొస్తుంది కదా! అతను ఊదుతుంటే ఆ చల్లటి గాలు, ఆ మొమెంటు అసలు ఊహించుకుంటుంటేనే డాన్స్ ఏసేవాళ్ళైతే నిజంగా స్టెప్స్ ఎయ్యాలి అనే భావనలో ఉండిపోయిందనమాట.
Opening my eyes, I glanced toward my friend. Quietly, I said, my sister in law died just days ago, and I am in mourning. Many warriors tonight are resting in preparation for tomorrow's battle, knowing that some of them will not live to see nightfall. You and I are here dancing and playing music, creating a most uplifting atmosphere. Does not make any sense. అదే కళ్ళు తెరిచి ఆమె అతను బ్రాహ్మణు అతను ఉన్నారు కదా! ఫ్రెండ్ ఉన్నారు కదా! చిన్నంగా ఉండి, అయ్యో! కొన్ని రోజుల క్రితమే మా సిస్టర్‌ల మేనక చనిపోయింది కదా! సిస్టర్‌లా చనిపోయింది. ఇలా కొంతమందేమో యుద్ధాలు ఇట్లా ఎదుర్కొంటూ ఆ రైట్ అంట ఆ ప్రిపరేషన్ రేపు ఎట్లా చేయాలి? ఏంటి దానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాత్రి ఎట్లా గడిచిపోతదా అనే భయంతో ఉన్నాను. కానీ ఇక్కడ నువ్వు, నేను ఇక్కడ డాన్సు, మ్యూజిక్‌తో ప్లే చేస్తూ మనము ఈ ఎన్విరాన్మెంట్ ఇంకొక పైకి ఎనర్జీస్ లిఫ్ట్ చేస్తున్నట్టు తెచ్చుకున్నాము. ఇదేమన్నా బావుందా అనే భావనలోకి వచ్చిందనమాట. It makes a lot of sense, he replied gently. Did you not feel Krishna and Rupini here within us? Were you not performing for them? I think they enjoyed it as much as I did, and your sister in law also must be feeling the love that has been generated. అదే ఆమె సరసాన ఆమె క్వెషన్ ఏసుకుంటూ ఉంటే సుజాత, ఆ బ్రాహ్మణ్ చెప్తున్నాడు. యాహ్! అది నిజం అని సమాధానం చెప్పి, "నువ్వు అనుకోవట్లేదా ఏంటి కృష్ణ, రుక్మిణి ఇక్కడ ఉన్నట్టుండి వాళ్ళు చాలా నువ్వు చేస్తన్నది వాళ్ళు కూడా నీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నువ్వు పెర్ఫార్మ్ చేసేటప్పుడు. మీ సిస్టర్ ఇన్ లా కూడా ఆ! చాలా నువ్వు పంచుతున్నావు ప్రేమ పంచుతున్నావు అందరికి. ఆ ప్రేమ గూడా తను తీసుకుంటూ ఉంది" అని చెప్పి చెప్తున్నాడన్నమాట. I feel happy now, I replied as I went to sit down on the bed of grasses that he had made for me. I have again felt their love. It has lifted the weight for the torment I felt earlier. At that moment, an awareness came over me that I had not experienced before. Looking over into the face of my new friend, I spoke very quietly and slowly reflecting on my words as they emerged. I understand now that the love I have felt from Mata all these years and the love I felt streaming from Sri Krishna that night, the love that was awakened by Sitama and Sri Ram. It is one and the same, a very special quality of love which cannot be described in words, but which brings such joy to one's whole being, such a deep joy. It is the foundation of everything, isn't it? అది నాకిప్పుడు ఎందుకంటే మన మనసులో ఏదైతే ఉన్నదో ఆ భావన వచ్చినప్పుడు మనం ఎమ్మటే చేసేసేయాలనమాట. డాన్స్ చేయాలని అనిపించింది గాబట్టి, మనం చేసినాక చాలా ఆనందంగుంది. కానీ మనసు చెప్పింది ఉండకూడదు కానీ, సోలు హ్యాపీగా ఉండేట్టు చేసుకోవాలన్నమాట. అందుకని మళ్ళా ఏదైతే అతను సుజాత కొరకు ఆ బ్రాహ్మణ ఫ్రెండ్ అడవిలో కలిసిన అతను బెడ్ గ్రాసెస్‌తో అరేంజ్ చేశారో, దాని మీద కూర్చోగానే ఆమెకి మళ్ళా అదే ప్రేమ తత్వంతో ఇన్వాల్వ్ అయిందనమాట. అప్పుడు ఆమెకి పైకి అంతకుముందు ఆహ్, ఎట్లా మేలుకొలుపుకొని ఆమె గుర్తు తెచ్చుకొని ఈ మొమెంట్స్ ఈ ఈ పెళ్ళప్పుడేసిన డాన్సులు ఇయన్నీ ఎక్స్‌పీరియన్స్‌లు ఆమెకున్న అనుభవభూతులుగా ఇయన్నీ వాళ్ళ ఫ్రెండ్‌కి షేర్ చేసుకొని చిన్నంగా కాసేపు మాట్లాడుకుండుండి, ఆ మాటలకి ఆమె అర్థం ఆ ప్రేమతత్వం ఎట్లా పొందింది, ఎట్లా మాత ఇన్నేళ్ళు నాకు నా ముందు శ్రీకృష్ణ కనిపిస్తున్నాడు. ఆ ముందు రోజు రాత్రి అదే ప్రేమ తత్వంలో సీతమ్మ, శ్రీరామ కనిపిచ్చాడు డాన్స్ ఎసేటప్పుడు. ఇదే సేమ్ క్వాలిటీ ఇద్దరిలో ఒకటే ఉన్నది. అది నేను వర్ణించగలను. నేను అనుభవించా గాబట్టి కొన్ని అనుభవిస్తే తప్ప తెలియదు. కానీ వర్ణించలేకపోతున్నానని కూడా చెప్తుందనమాట. అంత ఆనందం వచ్చింది నాకు నా లైఫ్‌లో. లోతుగా ఆనందించాను బాగా అని చెప్పేసి చెప్తుందనమాట. He nodded and smiled sweetly, replying, "Love is the foundation of all. It is the cause of creation and the preservation of these many universes." అది అతను తలూపి నవ్వుతూ చెప్తున్నాడనమాట. ప్రేమతత్వం అనేది అన్నిటికన్నా మంచిది. ఇది ఒక ఈ ప్రపంచంలో గాని, ఇదన్నీ యూనివర్స్ మొత్తం మీద అందరితో ప్రేమతో వస్తే అంత ఆనందం, ఎంత అనుభూతిగా ఉంటావో అని చెప్పి చెప్తున్నాడనమాట. We were both quiet for some time, basking in the new awareness. I didn't want to break the silence, but finally I did, remarking as I lay down, I feel that I know you so well, and yet we haven't even told each other our names. I had not even thought to ask until now. అదే ఇద్దరు కాసేపు కామ్‌గా ఉన్నారనమాట. కొత్త రివేర్స్ అనుభూతి పొందుతూ ఉన్నారు గదా! దాని నుంచి బయటకి రావడం ఇష్టం లేక సైలెన్స్‌గా ఉన్నారనమాట. బ్రేక్ చేయటం కూడా ఇష్టం లేదు సుజాతకి. కానీ చివరికి అడిగిందనమాట. పడుకునే ముందు
దాని మీద కూర్చునే ముందు అడిగింది. మనిద్దరము ఇక్కడ చాలా బావున్నది. ఒకళ్ళం బానే మాటలాడుతున్నాం కానీ పేర్లు ఇంతవరకు అడగలేదు. ఇప్పటి వరకు అని చెప్పి అడుగుతుందనమాట. లెట్ ఇట్ బి దట్ వే హి స్మైల్డ్. వి హాడ్ సో మెనీ నేమ్స్. వాట్ డస్ వన్ మోర్ నేమ్ మ్యాటర్? అది. మనం చాలా దారుల్లో చాలా అని అతను ఋషి ఎవరైతే బ్రాహ్మణ్ కనిపిచ్చాడో అడవిలో అతను నవ్వుతూ చెప్తున్నాడు. మనకి చాలా పేర్లున్నాయి. ఏది పేరు గురించి కాదు ఇప్పుడు కావాల్సింది అని చెప్పి చెప్తున్నాడు. టెల్ మీ అబౌట్ ద మూన్ దేవ. ఐ ఆస్క్డ్ స్లీప్లీ అండ్ ఐ స్ట్రెచ్డ్ మై లెగ్స్ అండ్ పుల్డ్ హిస్ షాల్ టైట్‌లీ అరౌండ్ మీ. అది. ఇప్పుడు ఇంక సరే పడుకును. మూన్ దేవుడి గురించి చెప్పు అని చెప్పి నిద్రొచ్చినట్టు కాళ్ళని అన్నీ జాపుకొని షాలు చుట్టూ కప్పుకొనుందనమాట. ఎవ్రీథింగ్ ఈస్ ద ఎక్స్‌టర్నల్ వరల్డ్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఇంటర్నల్ రియాలిటీ. అది. లోపల ఏదైతే అనుభూతిగా మనకి గుర్తించాలి. లోపల ఏదైతే అనుకున్నామో బయటకి అదే ఎక్స్‌ప్రెస్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాడనమాట. ఐ యామ్ ఫ్రమ్ ది సూర్యవంశీ సన్ డైనాస్టీ హి రిప్లైడ్. అతను సూర్యవంశానికి సంబంధించినోడనమాట బ్రహ్మను ఎవరైతే కలిసారో అదే. మై యాన్సెస్టర్స్ అండ్ ఏ ప్రొఫౌండ్ రిలేషన్‌షిప్ విత్ ద సన్ విచ్ అలాంగ్ విత్ ఆల్ ద సోలార్ బాడీస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇల్యూమినేటెడ్ మైండ్. In worshipping the sun, we attune ourselves with that illuminated mind from which all external and internal light comes. అది. అంటే వాళ్ళ తాత ముత్తాతలు వీళ్ళందరూ సూర్య వంశానికి సంబంధించినోళ్ళు. మాకు సూర్యుడికి స ఆ! రిలేషన్‌షిప్ ఉంది అని చెప్పి చెప్తున్నాడనమాట. ఇది ఒక సింబల్ ఈ మైండ్‌కి ఇదంతా ఎట్లా మేము సూర్యదేవుడిని పూజించాలి, ఏం చేయాలి, ఎట్లా అతను మైండ్ ఎట్లా ఈ ఎక్స్‌టర్నల్‌గా, ఇంటర్నల్‌గా ఎట్లా వస్తది లైటు అనేది అంటే మనం బయట ఆనందంగున్నాము అనంటే లోపల మనం ఎంత ఆనందంగా ఉంటేనే మనం బయటికి ఎట్లా వస్తది అనేది కూడా చెప్తూ ఉన్నాడు. The moon is a symbol of the intuitive faculties, reflecting the illumined mind, and as I told you, it also symbolizes Soma. It governs the element of water, which can be said to represent emotions and memory. There is an unending dance between these two realms. Often there is a union between the devatas of the solar and lunar world, one emitting and one reflecting the light that is the source of life. In the higher ages, our ancestors, the rishis, access spiritual truth to the higher mental perceptions granted by the solar space. But in the coming age, those perceptions will become less accessible and humans will have to access spiritual truth to the higher emotional faculty through devotion, through the lunar channels. Perhaps Krishna and Rupini have come in part for this purpose to open the hearts of people. అది మూన్ గూడా ఒక సింబాలిక్ ఇది అన్నమాట. ఎట్లయితే మైండ్‌కి రిఫ్లెక్ట్ చేస్తారో సోమ కూడా అదే సింబాలైజ్ అని చెప్పి చెప్తున్నాడు. ఇది ఎట్లయితే మూన్ ఏంటి ఒక వాటర్‌కి ఇట్లా సౌండ్స్ ఇట్లా ఎమోషన్స్, మెమరీ మన సంబంధించిందనమాట. అందుకనే ఈ 2 ప్రపంచాలు మధ్యన మనం ఒకటే డాన్స్ ఏస్తూ ఉంటే ఒకే యూనిటీ. ఈ దేవతాసను, సోలారను, లూనారు ప్రపంచానికి వాళ్ళు ఒక పంపించే లైట్ అది ఆ ఎనర్జీ సోర్స్ దారి అదే అని చెప్తున్నాడు. ఈ హైయర్ ఏజెస్ పెద్దయిన తర్వాత మన యాన్సెస్టర్స్ తాత ముత్తాతలు ఎవరైతే ఋషులు వీళ్ళందరూ ఎట్లా వాళ్ళు హైయర్ లెవెల్‌కి రీచ్ అయ్యారు. వాళ్ళు సోలార్ స్పేస్ కానీ ఎట్లా వచ్చినోళ్ళు ఇదంతా తక్కువ యాక్సెస్ ఉన్నదన్నమాట వాళ్ళకెళ్ళటానికి. కానీ ఇప్పుడున్న హ్యూమన్స్‌కి మంచిగా స్పిరిచ్యువల్‌గా వెళ్ళటానికి హైయర్ లెవెల్ ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు. చెప్పటానికి గానీ, చేయటానికి డివోషన్ గురించి ఎట్లా ఎళ్ళాలి, గైడ్ చేసేవాళ్ళు చాలామంది లోనార్ ఛానెల్స్ ద్వారా ఆ పైనుంచి ఆ మాస్టర్స్ దగ్గర నుంచి ఎనర్జీస్ రిసీవ్ చేసుకొని, దాని ద్వారా మనకి గైడ్ చేసి ఎట్లా ఉంటే ఎట్లా, ఎట్లా ఉండాలి అని చెప్పేసి గైడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. అట్లానే కృష్ణ, రుక్మిణి మనందరికీ ఇలాంటి అవకాశం ఇచ్చారు. అందరూ ఆహ్, తెరిచి ప్రేమ తత్వాన్ని తెరిచి అయన్నీ ఎళ్ళడానికి ఈళ్ళిద్దరూ ఓపెన్ చేశారు మానవులకి అని చెప్పి చెప్తున్నారు. So the moon devatas awaken love just as the sun devatas awaken illumination. I murmured as my eyes grew heavy. అదే. చంద్ర దేవతలనేమో ప్రేమ తత్వాన్ని తీసుకున్నట్టు, సూర్య దేవతలను కూడా ఎలిమినేషన్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టు ఇయన్నీ అని చెప్పి చెప్తున్నాడన్నమాట అతను. The wisdom of the heart, he replied in a
lulling voice. I heard him going on, talking about the lunar world, but his voice had become distant, and I could not make out his words. The last I remember was a whispering in my mind that said, "Now finally I understand." అదే అతను నాలెడ్జ్ అతను లోపల నుంచి షేర్ చేస్తున్నాడు. ఒక వాయిస్‌లో ఒక పద్ధతిగా. అదంతా వింటూ ఉంది. వింది లోనరు ప్రపంచం నుంచి మాట్లాడిన అంత దూరం నుంచి వచ్చే మాటల్లాగా అనిపిచ్చింది. ఆహ్, కరెక్ట్‌గా వర్డ్‌లు అర్థమైందా? లేదా? అనేది ఏమో గుర్తుందా అంటే, ఆమె మైండ్‌లో ఒక్కటే గుర్తుంది. ఏంటి అంటే, చివరికి నాకు అర్థమయింది. ఈయన ఎక్కడి నుంచొచ్చాడు? ఏంటి? అనేది అని చెప్తుందనమాట. ఏ రీయూనియన్. When I first opened my eyes, I saw a wisp of smoke rising from the ash embers of the drying fire. Drawn light was just filtering to the trees. In the short time that I had slept, the dream world had carried me into another place and time, where I had been seated with my new friend by the side of a river, a very sacred river. We were talking and laughing as if we had known each other for ages. Then in my dream, he got up to leave, but I didn't want him to go. I wanted to stay with him by that river forever. Closing my eyes, I tried to recapture the images and the feeling. It has been a most uplifting dream. అదే ఏమో కళ్ళు తెరిచేసరికి ఆ పొగ పొద్దున్నే వస్తది కదండీ! ఆ ఆకాశం నుంచి అది పక్కనమ్మట ఆ స్మెల్ డైయింగ్ ఫైరు ఇయన్నీ చూసి ఆ లైటు ఈ చెట్ల మధ్య నుంచి రావటము. పొద్దున్నే తెల్లారేటప్పుడు తెల్లవారుజామున ఎట్లా ఉంటదో ఇదంతా పడుకొని ఈ కల్లాగా ఎట్లా తీసుకొచ్చింది ఇంకొక ప్రపంచానికి ఎళ్లి టైము ఇదంతా కొత్త ఫ్రెండ్ ఎట్లా అయ్యాడు అని చెప్పి చూసుకుంటూ అక్కడ అది కూడా రివర్ దగ్గర కూర్చొని చూస్తూ, మాట్లాడుతూ, నవ్వుతూ ఉన్నారనమాట. ఎప్పుడో చాలా ఏజెస్ క్రితం తెలిసినోళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటున్నారు. ఆ కళ అనేది ఇప్పుడు లేచి చూస్తే అతను ఎళ్ళిపోవాల్సొచ్చిందనమాట. ఇదంతా రివర్ దగ్గర లేదు. కొంతసేపు ఉంటే బావుండేది. అతనితో ఉంటే బావుండేది కళ్ళు మూసుకొని తెరిచేసరికి ఈ కలలు ఏమో చేసినయన్నీ గుర్తుంచుకోవటము. ఆ! ఇదంతా ఆ భావన ఇదంతా ఈమెకి పైకి కలలో కూడా పైకి తీసుకెళ్ళే స్టేజ్‌కి ఎదుర్కొంటూ ఉందన్నమాట. Several minutes later, I opened my eyes again and saw him seated in meditation beside me. I didn't want the sun to rise. I didn't want to return to the world, to my old life. I wanted to remain with him just like this. He spoke to me gently with still closed eyes. Come, since you are awake, I will teach you some pranayama breathing exercises to regulate the flow of life force in your body. The practice of them will help to calm your mind. Immediately, I sat up and followed his instruction. As I regulated my breath, I began to feel the same deep relaxation that I had felt the night before when he spoke. We sat for many minutes in meditation, and I was aware of his soothing, calming effect. అది కొన్ని నిమిషాలయినాక మళ్ళా కళ్ళు తెరిచిందనమాట. ఆ పక్కనే అతను మెడిటేషన్‌లో కూర్చొనున్నాడు. అది ఈమెకి సుజాతకి అక్కర్లేదనమాట. సన్ రావటము, ఇక్కడే ఉండి ఈ ప్రపంచంలోకి రావటము, పాత ప్రపంచంలోకెళ్ళిపోవటము అదంతా గుర్తులేదు. ఈ ప్రపంచంలో కొత్తది రావటం ఇష్టం లేదనమాట. ఓల్డ్ లైఫ్‌లోకెళ్ళటం ఇష్టం లేదనమాట. ఇట్లానే ఉండాలి, ఇట్లా ఉంటే బావుంటది అని చెప్పి అనుకుంటూ కళ్ళు తెరిసేసినట్టుగా ఉందనమాట. అతను అట్టయితే మేలుకో నేను నీకు ప్రాణాయామాలు చేపిస్తాను. ఆ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయటం వల్ల నీ ఫోర్స్‌లో ఉన్న ఎట్లా ఎదుర్కోవాలి నీ బాడీలో, ఎట్లా ఫ్లో ఎట్లా ఉంటది ఇయన్నీ చెప్తాను అనంటే, అప్పుడు నువ్వు మైండ్ కూడా కామ్‌గా ఉంటది అని చెప్తూ ఉంటే, అప్పుడు ఎమ్మటే లేచి అతను చెప్పినట్టు ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతుందనమాట. బ్రెత్ తీసుకోవాలి, ఎట్లా రిలాక్సేషన్ వదలాలి, ఫార్వర్డ్, ఇన్‌వర్డ్ ఈ బ్రీత్ తీసుకుంటూ ఉండి, ఆ రాత్రి ఎట్లా ఆమెకి జరిగిపోయింది, ఎట్లా అని మాట్లాడుతూ ఉందనమాట. ఇలా చాలా సేపు ఈ మెడిటేషన్‌లో కూర్చొనుందనమాట. ఆమెకి ఆ కామింగ్ ఎట్లా అవ్వాలి, ఎట్లా ఆ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఎట్లా రిలాక్సేషన్ వస్తుంది, ఇవన్నీ ఆయన చెప్పి రిలాక్సేషన్‌లో సుజాతని చాలా సేపు మెడిటేషన్‌లో కూర్చొనుందనమాట. Then, opening his eyes, he began to prepare tea and grains for our morning meal. Stirring the fire, he poured some water into his pot and heated it.
When the tea was ready, he first offered it to me. Then he cooked the milled grains, placed them in a bowl, and again with a smile handed it to me. I had never before been treated like this, as if I were as a honored guest. Where will you go after delivering the medicines to Martha? I asked after taking a long sip of the hot drink, which was different from the one we had had the night before. The taste was more complex and not as sweet. మళ్ళా ఆ మెడిటేషన్‌లో నుంచి బయటకొచ్చి చూసేసరికి అతను టీ గ్రైన్స్ వండటం, మార్నింగ్ మీల్ ప్రిపరేషన్ జేస్తున్నారనమాట. పొయ్యి అది ఎలిగించి, ఫైర్ అంతా పెట్టేసేసి, గిన్నెలో వాటర్ పోసి, ఇదంతా హీట్ చేస్తున్నారనమాట. ఎప్పుడైతే టీ రెడీగా ఉందో ఫస్ట్ ఈమెకి ఇచ్చాడనమాట. తర్వాత ఈ టీది అయిపోయినాక ఆ గ్రైన్స్ అది వండుతూ ఉన్నాడనమాట. అదే బౌల్‌లో మళ్ళా నవ్వుతూ మళ్ళా వండినాక అది ఇచ్చాడనమాట. ఇది ఇచ్చినప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే ఈమెకి ఎట్లా అనిపిస్తుందంటే కొంచెం గెస్ట్‌లాగా ఎట్లా హానర్‌గా ఎట్లా ఇంకో ఒకళ్ళ గెస్టొస్తే మనం ఎట్లా ట్రీట్ చేస్తాం అట్లా తీస్తూ ఉన్నాడు. ఇదంతా మరి నువ్వు తర్వాత ఎక్కడికెళ్తావు? ఈ మెడిసిన్స్ అన్నీ మాతాకి డెలివర్ చేసినాక అని చెప్పి ఎక్కువ టీ తాగిన తర్వాత అడుగుతూ ఉందనమాట. అడుగుతుంటే అంతకుముందు రాత్రి ఎట్లా ఎళ్ళానో ఇంకొక ప్రపంచంలోకి ఎట్లా ఎళ్ళానో అట్లా ఎళ్తాను అని చెప్పి ఎట్లా ఉంది అంటే, ఈ టీ తాగేటప్పుడు కూడా ఆమెకి చాలా స్వీట్‌గా లేదు. బావుందనమాట. నార్మల్ మీడియంగా ఉంది అని చెప్తుంది. Instead of having a calming effect, this drink awakens and nourishes the body, he remarked. I don't know where I will go. The way will have to be shown to me, but most likely I will return to the mountains unless Rupini says otherwise. I nodded. Where will you go? He asked. అదే. ఎక్కడికెళ్తామంటే కొంచెం సేపు అతను గూడా కామ్ అయిపోయిన తర్వాత, ఆ డ్రింక్ అదంతా తాగినాక అతను చెప్పాడనమాట. ఎక్కడికెళ్తానో తెలీదు నాకే. మేబీ మౌంటైన్స్‌కి ఎళ్ళిపోతానేమో ఎనక్కి. ఆ అమ్మ రుక్మిణి మాత ఏది గైడ్ చేస్తే అది అని చెప్పేసి తల ఊపాడనమాట. అతను మళ్ళా సుజాతని అంటున్నాడు. "నువ్వెక్కడికెళ్తావు?" అని చెప్పి అడుగుతున్నాడు. "ఇఫ్ మై బ్రదర్ ఈస్ అలైవ్, ఐ విల్ టేక్ హిమ్ బ్యాక్ టు ద్వారకా. ఐ మస్ట్ ఆల్సో బ్రేక్ ద న్యూస్ టు హిమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హిస్ వైఫ్. ఇట్ విల్ బి ఏ గ్రేట్ బ్లో." As I spoke those words, the reality of my life returned to me. I was not free to follow this man as my heart so wanted to do so. I have given a promise to dear Menaka, a promise that must be fulfilled. అదే మా అన్నయ్య గనక బతికుంటే మేము మళ్ళా ద్వారకాకి తీసుకొనెళ్ళాలి. ఈ వార్త వాళ్ళ వైఫు చనిపోయిందని కూడా వార్త చెప్పాలి. ఎట్లా చెప్పాలి? అతనికి బ్రేక్ చేసి ఎట్లా చెప్పాలి ఇది అని చెప్పి ఆ మాటలు అంటూ ఉందనమాట. మళ్ళా ఈ ప్రపంచంలోకి ఎళ్లి ఎట్లా నిజంగా ఎట్లా ఉండాలి? ఇదంతా నాకు చూస్తుంటే అది కాక నేను మేనకకి ఒక ప్రామిస్ చేశాను. అది నెరవేర్చాలి అని చెప్పి చెప్తూ ఉందనమాట. If you practice pranayam every day, you will be better able to help him. It will also help balance your own emotions so you do not fall into despair. But remember, I am your friend, not your teacher, he said with a teasing smile as he gave me a gentle pat on the shoulder. అది. నేను నీకు ప్రాణం నువ్వు గనక ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు నీకు మంచిగా ఉంటది. అది కూడా నీ యొక్క ఎమోషన్స్, భావాలు ఇయన్నీ కంట్రోల్‌లో ఉంటది. ఇవన్నీ కింద పడిపోకుండా నువ్వు భయపడకుండా ఇలాంటియన్నీ ఎదుర్కోకున్నప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి? ఏం చేయాలి? అన్నీ తెలుస్తది. నేను నీకు ఫ్రెండ్ లాగే టీచర్‌ని కాదు అని చెప్పి నవ్వుతూ ఆమెని భుజం మీద చేయి పెట్టి కొట్టి చెప్తున్నాడనమాట ఊరికనే. కెనాట్ ఏ టీచర్ బి ఏ ఫ్రెండ్? ఐ ఆస్క్డ్. అంటే నువ్వు టీచర్ కాకపోతే ఇంకా ఫ్రెండ్ అవుతావా ఏంటి అన్న భావంతో అడుగుతుందనమాట. సర్టన్‌లీ బట్ ఐ ప్రిఫర్ యూ టు రిమెంబర్ మీ జస్ట్ యాస్ ఎ ఫ్రెండ్ హూ అపియర్డ్ టు యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ అండ్ ఐ విల్ థింక్ ది సేమ్ ఆఫ్ యూ. అదే. ఏమంటుంది నేనేంటంటే టీచర్ కన్నా ఫ్రెండ్ గానే గుర్తుంచుకుంటాను. ఎందుకంటే అవసరం అయినప్పుడు నాకు టయానికి నువ్వొచ్చి ఉపయోగపడ్డావు. అదే అంటే అదే భావనతో నువ్వు గూడా ఆలోచించు అని చెప్పి చెప్తూ ఉందనమాట. నన్ను కూడా అని చెప్తుంది. He cleaned the cup and put it back to his pouch. After heating off of the grains, I passed the bowl to him, still uncomfortable about sharing our food. He took it after I had assured him that I had had my fill. Then he set up about packing his few belongings for travel. I knew I could not hold him back, so I also got up and brushed off my clothing. My hair fell loosely to my waist, and as I wove into a braid, I felt his gaze on me. Pursuing a touch of tenderness, I looked up at him but said nothing.
wondering at how a rather desperate situation had turned into such a blessing. అదే. అతను ఆ కప్పు, తిన్నవి ఇవన్నీ మళ్ళా క్లీనప్ చేసుకొని, ఆ పౌచ్‌లో తనకున్న సంచి పౌచ్‌లో యేసుకుంటూ ఉన్నాడు. ఆమె సగం తిన్నది గ్రైన్స్ సగం తర్వాత ఇస్తుంటే కొంచెం ఆమె అన్‌కంఫర్టబుల్‌గా కొంచెం బాధగా ఉందనమాట. అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. ఇలా ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటే ఇట్లా. తర్వాత అతనికి ఆహ్, ఇచ్చేసేసి నాకు ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇంక సరే బిలాంగింగ్స్ మళ్ళా నెక్స్ట్ ట్రావెల్‌కి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ తను చేసుకుంటూ ఉన్నాడనమాట. అతన్ని ఇక్కడ హోల్డ్ చేయాలి బ్యాక్ ఉండమని చెప్పడానికి ఏం లేకుండా ఈమె లేచి ఇంకా జుట్టుని ఇదంతా సర్చ్ చేసుకుంటూ ఉంటే, ఆ జుట్టు నడుము దాకా వస్తే అవంతా మళ్ళా జడేసుకొని ఆమంతకు ఆమె చూస్తూ ఉందనమాట. చూసేటప్పుడు కొంచెం ఏదో టెండర్‌నెస్‌గా ఈమెకి ఏదో చెప్పాలి, ఏదో చెప్తే బాగుంటది అని ఆశ్చర్యపోయే విధంగా ఆ సిట్యుయేషను వరం లాంటిది. వరం అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. I suppose it is greedy to want more than that is given, I said quietly as I cast my eyes down. ఇదంతా కొంచెం నాకు అతను ఏదైతే నాకు ఇంతవరకు హెల్ప్ చేసి టయానికి అన్నీ చేశాడో అది అని కామ్‌గా ఉండి కళ్ళు కిందకి దింపేసిందనమాట. కిందకి చూస్తూ ఉంది. Each lifetime has its own purpose for both of us in this life. Our paths, uh, our paths are already set, but the future lies wide open. Let me take you to your brother now. అదే. ఒక్కొక్కళ్ళది లైఫ్ టైమ్ అనేది ఒక్కొక్కళ్ళది ఓన్. వాళ్ళ యొక్క సొంత పర్పస్ మీద ఏదుందో తెలీదు. మనిద్దరిది వేరు వేరు ఈ జీవితంలో. దారులు వేరు వేరు. అట్లా కలిసి ఆమెట్లో సెట్ అయ్యి ఉన్నాయి. ఒక్కొక్కలి ఒకలే. కానీ ఫ్యూచర్ అనేది ఎవరు ఎట్లా ఉంటదో, ఎట్లా వస్తదో తెలియదు. కానీ నిన్ను మీ బ్రదర్ దగ్గరకి తీసుకెళ్తాను అని చెప్పాడనమాట. Reluctantly I followed as he led the way. Ironically, the path seemed easy to find. Within a short time, we returned to the fork in the trail. Pointing toward the distant clearing, I said, if you follow that path out of the forest and walk straight ahead, you will come to the place where Mata and so many people from Dwarka are caring for the wounded. అదే. అతను దారి చూపించుకుంటూ వెళ్ళారనమాట. ఇదే పాత్ నువ్వు ఫాలో అవ్వు. ఈజీగా వచ్చేయొచ్చు. తక్కువ టైంలోనే వెళ్ళొచ్చు. ఇదే ట్రైల్ మీద నువ్వు రిటర్న్ అయ్యేటప్పుడు అని చెప్పి క్లియర్‌గా అతనికి ఆమెకి పాయింట్ ఔట్ చేసేలా చెప్పాడనమాట. ఎక్కడ తీసుకోవాలి, ఎటెళ్ళాలి అని. ఆ పాత నుంచి బయటకొస్తే నువ్వు స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోయావు అంటే ఏదైతే ఈ ట్రైల్ పాత్ నుంచి బయటకొచ్చి స్ట్రెయిట్‌గా ఎళ్ళామనుకో ఎక్కడైతే మాత ఈ ద్వారకా యుద్ధంలో జరిగినోళ్ళకి దెబ్బలు తగిలినయి, వాళ్ళని కేర్ తీసుకునే ప్లేస్ వచ్చేస్తదని చెప్పి చూపించాడు. Thanking me, he said, but first I want to make sure we find your son or your brother. He suggested we take the right fork, which this time led not to dead end but to a small cave. I saw my son standing at the opening, and rather than run to him as I normally would have done, I serially walked behind my friend. అదే అతనికి థ్యాంకింగ్ చెప్పేసి ఫస్ట్ మీ కొడుకుని కానీ, మీ అన్నయ్య కానీ కనుక్కోవాలి అని చెప్పి అతను కరెక్ట్‌గా ఎట్లా వెళ్ళాలి, కరెక్ట్ రైట్ పాత్‌లో అది టైము డెడ్ ఎండ్‌కేమి వెళ్ళదు గానీ, చిన్న గృహకెళ్తది అని చెప్పేసి, ఎప్పుడైతే నా కొడుకుని నేను చూసుకుంటానో, అప్పుడు అతని దగ్గరికెళ్ళి, అతను చేసిన దానికి ఇదంతా అనుకుంటూ, ఆ భావనతో ఇతనెనకాల, వాళ్ళ ఫ్రెండ్ ఎనకాల నడుస్తూ ఉందన్నమాట. ఊహించుకుంటూ ఉంది ఎళ్ళేటప్పుడు. As soon as Ishan saw me, he hurried down the path to meet us and asked in a great surprise, Amma, what are you doing here? Then Ishan eyes turned questioningly to the man beside me. అదే. త్వరగా ఇషాను చూసాడనమాట. చూసినప్పుడు ఈ దారిలో కలిసినప్పుడు ఏం చేస్తున్నారని ఆశ్చర్యంగా అమ్మ నువ్వు ఇక్కడికెందుకొచ్చావు అనే వాళ్ళు అడగంగానే అతని ఇషాన్ కళ్ళు పక్కనున్న మనిషి మీదకి తిప్పాడనమాట క్వెషన్ ఏస్తూ. You have found your son, and so I will leave now, my friend, said the man. Instead of offering pranam as I normally would have done, instinctively I reached out and took hold of his hand. For a moment he grasped my hand, squeezing it slightly before letting go. Leaning over, he whispered, remember to have faith in her, cling to her words, and practice your pranayama. Smiling at me, he turned and walked away. Ishan piled me with questions about why I was there and how I had come, but I didn't answer. I barely heard him as I watched my dear friend form disappear among the trees. అది.
ఏదైతే ఇషాను ఆహ్, ద ఎప్పుడైతే ఇషాను వీళ్ళందరిని చూసాడో ఆ ఫ్రెండు మీ కొడుకుని చూసావు కదా! అప్పచెప్పినాక మీ కొడుకు దగ్గరికి వచ్చి చూపించిన తర్వాత అతనుకి ఆఫర్ ప్రణామం చెప్పి ఎప్పుడులాగా ఎలా చెయ్యి పట్టుకొనుందమ్మ. హోల్డ్ చేసుకొనుందనమాట. ఆ మొమెంట్ ఎప్పుడైతే చెయ్యి పెట్టుకోనో ఆమె ఇచ్చేసేసి ఎళ్ళిపోవాలి అని చెప్పేసి చిన్నంగా అతను అనుకోని, నా మీద నమ్మకం ఉంచు. ఎప్పుడైతే నీకు ఇలాంటి మాటలు, ఇలాంటియి ఎప్పుడైతే ఇబ్బందికరంగా ఎదుర్కొంటావో అప్పుడు నువ్వు కూల్‌గా ఉండి, నార్మల్‌గా రావటానికి ప్రాణాయామాలు చెయ్యి అని చెప్పేసి అతను ఎళ్ళిపోయాడనమాట ఆళ్ళ ఫ్రెండ్. అప్పుడు ఇషాను క్వెషన్స్ అడిగాడనమాట. ఏంటి? ఇతనేంటి? ఎట్లా కలిసావు? ఎందుకొచ్చావు? అంటే ఏమి ఆన్సర్స్ ఏమి ఇవ్వలేదనమాట. అతను నాకు ఫ్రెండు ఫార్మ్‌గాన నా చెట్ల మధ్యలో వచ్చినట్టు వచ్చి కనిపించి ఎళ్ళిపోయాడు. అతను ఒక ఫ్రెండ్‌లాగా వచ్చాడు, హెల్ప్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉందనమాట. "Who is that man?" Ishan asked curiously. "You seem on intimate terms within him." ఎవరు అతను అని చెప్పి ఇషాను అడిగాడనమాట. "A new friend I met in the night when I tried to find you and lost my way in the forest." I replied, realizing that I could not linger in the uplifted place I had inhabited throughout the night. I had to return to the reality at hand. Now tell me about Abhishek. Is he here? అతను నాకు కలిసాను అడవిలో రాత్రి. నేను దారి తప్పిపోయాను. కొత్త స్నేహితుడు అడవిలో కలిసాడు. నేను దారి తప్పిపోయాను. అతను నన్ను గుర్తించి, నన్ను ఈ ప్లేస్‌కి అంతా తీసుకొచ్చి రాత్రంతా అంతా హాబిటెడ్‌గా ఉండి, ఇదంతా మళ్ళా రియాలిటీగా ఇట్లా వచ్చి చూపిచ్చి, మళ్ళా నీ దగ్గర వదిలిపెట్టెళ్ళాడు. అభిషేక్ ఉన్నాడా? ఎక్కడున్నాడు? అని అడుగుతుందనమాట సుజాత. Ishan nodded. I have not been able to get him to leave this cave. He is overcome with a sense of shame and doesn't want to see anyone. He wants to die, but he won't. I treated his wounds with the remedy from the blue jar that Mata gave Kasni at our wedding. అది ఇషాన్ తల ఊపి అతను కేవ్ వదిలిపెట్టి బయటికి రావట్లేదు. ఎందుకు అంటే అతను కొంచెం సిగ్గుపడుతున్నాడు. అందరిని చూడాలని అనుకోవట్లేదు అని చెప్తే, చనిపోవాలనుకుంటున్నారు కానీ చేయలేదు. అతనికి దెబ్బలు తగిలితే అయన్నీ అతన్ని అంతా క్లీన్ చేశాను. ఎప్పుడైతే కాసిని వెడ్డింగ్‌కి అప్పుడు బ్లూ జార్ ఇచ్చారో అది అని చెప్పి మాత ఇచ్చింది కదా! వెడ్డింగ్ అప్పుడు అని చెప్పి చెప్పాననమాట. "కాసిని గేవ్ యూ థట్?" ఓహ్! నీకిచ్చిందా కాసిని అది ఇచ్చిందా అని చెప్పి అడుగుతుంది సుజాత. "యాస్ ఐ వాస్ లీవింగ్ షీ టోల్డ్ మీ టు అప్లై ద మెడిసిన్ టు మతుల ఇఫ్ హి వాస్ వుండెడ్. I did last night and he's much better today. It is a good you didn't find us last night. He was in a very bad way. I had enough water and food for the night, but now I have none." అది. ఎళ్ళేటప్పుడు మంచిదయింది. ఈ మెడిసిను నేను ఇక్కడికి మధులకి వౌండ్ అయితే దెబ్బలు తగిలితే ఇది చెయ్యి అని చెప్పి ఇచ్చింది కాసిని. రాత్రికి ఇదంతా చేయటం వల్ల కొంచెం బెటర్ అయ్యాడు. మంచిదయింది నువ్వు రాత్రి రాకపోవటము. అతన్ని చూసి ఆ సిట్యుయేషన్ బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నాడు. రాత్రి వరకు సరిపోయినియి ఫుడ్డు, వాటరు. బట్ ఇప్పుడేం లేవు అని చెప్పి చెప్తూ ఉన్నాడన్నమాట ఇషాన్. I remember that there were 2 large pieces of bread left and hand them to him, telling him to eat one and give the other to Abhishek. Then he led me into the dim cave where I found my brother lying on the floor asleep. అది గుర్తుంచుకొని ఏదైతే 2 బెడ్ ముక్కలు మిగిలిపోయినాయన్నమాట. ఒకటి ఇచ్చేసి, ఒకటి నువ్వు, ఒకటి వాళ్ళ తమ్ముడికి, అన్నయ్యకి ఇవ్వమని చెప్పి ఇచ్చిందన్నమాట. ఎక్కడ డిమ్ కేవ్ లైట్లు గిట్లు లేని గృహలోకి వెళ్లారు. ఎక్కడైతే వాళ్ళ బ్రదరు కింద ఫ్లోర్ మీద పడుకొని ఉన్నాడు అని చూసింది. He was up all night writhing in pain from his wounds. It was only a few hours ago that he fell asleep. Amma, I think he was hurt and he was trying to flee the battle. From what he said, it was one of Duryodhana's men who wounded him. అదే రాత్రంతా మేల్కొనున్నాడు. ఈ దెబ్బలు, ఈ నొప్పులుతో ఇబ్బంది పడుతూ. ఇప్పుడే కొన్ని గంటల క్రితమే పడుకున్నాడు. చాలా అతను అమ్మ నువ్వు బాగా దెబ్బలు తగిలి బాగా బాధపడుతున్నాడు. ఈ యుద్ధం గురించి ఇట్లా జరిగినందుకు. ఇదంతా దుర్యోధన వాళ్ళ మనుషులే ఇట్లా దెబ్బలు తగిలేట్టు ఇట్లా వౌండ్ చేశారు అని చెప్పి చెప్తున్నాడన్నమాట ఇషాన్. హౌ విల్ వి మూవ్ హిమ్? వి మస్ట్ గెట్ హిమ్ టు ద ఫీల్డ్ సో దట్ హి కెన్ రెస్ట్ ప్రాపర్‌లీ. అదే అతన్ని ఎట్లా తీసుకెళ్ళగలం అక్కడికి. ఆహ్, ఏదైతే ఆ బ్యాటిల్ పక్కన వౌండ్ అయినోళ్ళందరిని టేక్ కేర్ చేస్తున్నారో దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ప్రాపర్‌గా రెస్ట్ తీసుకుంటాడు అని చెప్తూ ఉందన్నమాట. ఐ టుక్ ఎ హార్స్ విత్ మీ అమ్మ థింకింగ్
He may not be able to walk. It is tied just behind the cave. Once he is awake, we can put him on the horse and go. అదే నేను ఎట్లా తీసుకెళ్ళాలి? అక్కడ తీసుకెళ్ళి ప్రాపర్ రెస్ట్ తీసుకుంటారని సుజాత అంటుందనమాట. అప్పుడు ఇషాన్ అంటున్నాడు, "నేను గుర్రాన్ని తీసుకొచ్చాను. అతన్ని నడవలేడు ఇప్పుడు. అతన్ని ఈ కొంచెం టైర్డ్‌గా ఉన్నాడు. ఈ కేవ్ వెనకాల దారుంది. అక్కడి నుంచి లేచిన తర్వాత అతన్ని గుర్రం మీద పెట్టుకొని తీసుకొనెళ్ళొచ్చు" అని చెప్పి చెప్తున్నాడు. ఆఫ్టర్ అబోవ్ అన్ అవర్ Abhishek began to stir. My poor brother was in quite as disordered state. His clothing was bloodied, his face drawn, his eyes swollen. I had never seen him shed tears, but now I braced myself to see his distress. As soon as he opened his eyes and saw that I was there, he turned over toward the wall of the cave, shading his face from me. Before I could even speak, he said fearfully, I cannot go home. I cannot face her. I am ashamed for Menaka to see in this way. అది. ఒక గంటయినాక అభిషేక్ లేచాడనమాట కదిలి వాళ్ళ బ్రదర్‌ని చూసి ఆ పొజిషన్‌లో అంతా కామ్ అయిపోయిందనమాట. ఎందుకంటే అతని బట్టలన్నీ బ్లడ్‌తో ఆ! కళ్ళన్నీ వాసిపోయినియి. ఏడ్చేసి అతన్ని చూస్తూ ఉంటే కొంచెం బాధగా ఉందనమాట. అతను కళ్ళు తెరిసి చూసినాక ఈమెను చూసి సుజాతను చూసి గృహంలో ఉన్న గోడ వైపు తిరుగుతున్నాడనమాట చూపించలేక. అతను మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు భయంతో, "నేను ఇంటికెళ్ళలేను. మేనకకి ఎట్లా చూపించగలను? నాకు చాలా సిగ్గుగా ఉన్నది. ఇట్లా వెళ్తే" అనే భావనతో చెప్తూ ఉన్నాడనమాట. "అభిషేక్, ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ లివింగ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్టర్ దే మర్డర్డ్ Abhimanyu so brutally. I would have been ashamed had you not abandoned that dishonorable battle. I know Menaka feels the same. You must return for her sake. You must pull yourself together. She would not be happy to see you this way. Don't disappoint her." అది అభిషేక్, నాకు చాలా గర్వంగా ఉన్నది. నువ్వు యుద్ధ భూమి నుంచి పక్కకొచ్చినందుకు. అభిమన్యుని మరీ దారుణంగా చంపాడు. ఇదంతా కొంచెం నీకు సిగ్గుగా అనిపించొచ్చు. ఇదేమి ఇబ్బందేం లేదు. యుద్ధంలో మేనక కూడా అదే అనుకుంటది నిన్ను గురించి. నువ్వు మంచిగా సేఫ్‌గా ఇంటికి ఎళ్ళాలి. నువ్వు లేచి నీ అంతట నువ్వు ఎళ్తే ఇంకా చాలా హ్యాపీ. ఈ దారిలో వచ్చి నువ్వు చేస్తే ఆమెని నువ్వు బాధ ఇబ్బంది పెట్టనోడుగా ఉంటావు అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. "You have left Menaka alone, Sujata," he asked in a faint voice. "I promised her I would find you and bring you back. Don't make me break my word to her." అది. "నువ్వు మేనకను ఒక్కదాన్ని వదిలిపెట్టావు సుజాత" అని చెప్పి తను చెప్తూ ఉంటే, నేను ఆహ్, ఆమెకి ప్రామిస్ చేశాను. నిన్ను తీసుకొని వెనక్కొస్తాను అని చెప్పి, ఆమె మాట కొరకు వచ్చాను అని చెప్పి చెప్తుందనమాట. హౌ విల్ ఐ ఫేస్ ఎనీ ఫెలో క్షత్రియ. అది. ఆమె ముందు నేనెట్లా నుంచోను? క్షత్రియులు ఇట్లా అని చెప్పి అంటున్నాడు. "అభిషేక్, యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ లీవింగ్ ది బ్యాటిల్ ఫీల్డ్. Many from the Narayana army have rightfully done so. How could you stand by when they torture our Rajkumar as they did?" అది. "అభిషేక్, నువ్వు ఒక్కడివే కాదు యుద్ధం నుంచి వచ్చేసింది. చాలా మంది నారాయణ ఆర్మీ నుంచి వచ్చారు. వాళ్ళందరూ మంచిగా ఉండి ఇది రాజకుమార్‌ని ఎట్లా ఎదుర్కోవాలి? ఎట్లా చేయాలి సార్? యూ నో అంటే నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఆల్ ఆఫ్ ద్వారకా నోస్ అండ్ పీపుల్ ఆర్ ఇన్ ద స్ట్రీట్స్ wilding calling for the Narayan army to return and abandon the Kauravas after what they have done. Their virtually will not go unanswered. Come, Mata is waiting to receive the Kshatriyas from Dwaraka. She will not be happy if you are absent. ద్వారక అంతా తెలుసు. ద్వారకలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. నారాయణ అనే వాళ్ళని పిలుస్తున్నారు. ఎక్కడైతే కౌరవాసు ఇదంతా చేసింది. ఇదంతా అనాన్సర్‌గా ఉంటది. మాత అందరిని, రాజులందరినీ ద్వారకాకి రమ్మని చెప్పి చేస్తుంది. అప్పుడు ఆమె సంతోషిస్తది. లేపోతే నువ్వు ఇట్లా అబ్సెంట్ అయినట్టుంటే ఏం బావుంటది అని చెప్తుంది. Abhishek allowed Ishan to help him rise and to lead him to where the horse was waiting. As I walked behind, I reminded him of Sri Krishna's words on the night of the wedding. "Didn't Sri Krishna tell you that one must know when to fight and when to withdraw? You have followed his counsel, Abhishek. I suspect he advised the same to many of the Kshatriya in the Narayan army, and perhaps that is why so many have fled. In truth, he is guiding both sides in the battle, గివింగ్ కౌన్సిల్ టు హూఎవర్ విల్ లిజన్." అది. "అభిషేక్, నువ్వు" అని చెప్పి ఇషాను హెల్ప్ చేసి పైకి ఎక్కడైతే గుర్రం ఆగి వెయిట్ చేస్తుందో అక్కడి దాకా తీసుకెళ్ళి అప్పుడు ఏమో శ్రీకృష్ణ వీళ్ళ ఎనకాలే నడుస్తూ ఉందనమాట. అప్పుడు శ్రీకృష్ణ పెళ్ళప్పుడు రాత్రి చెప్పినయన్ని మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అదంతా కొంతమంది యుద్ధం చేస్తారు. కొంతమంది బయటకొచ్చేస్తారు. ఇది నువ్వు కరెక్ట్‌గా కృష్ణుడు చెప్పినయి ఫాలో అయ్యావు అభిషేక్. ఇదంతా అడ్వైస్ చేశారు. ఈ క్షత్రియకు నారాయణ ఆర్మీస్‌లో ఎట్లా
ఈ యుద్ధం ఎదుర్కోవాలి. ఇది నిజం. ఇద్దరు పక్క ఈ యుద్ధంలో ఇద్దరు పక్క గైడ్ చేశాడు. అదే నువ్వు గుర్తుపెట్టుకొని విన్నావు కాబట్టి, చేసావు కాబట్టి ఫాలో అయ్యావు మంచిదని చెప్తుందనమాట. Abhishek turned to look at me with an empty gaze. He didn't speak, and I wondered if he had understood what I was saying. We helped him up onto the horse, and Ishan and I walked alongside as we made our way back to the field where so many warriors lay wounded. By the time we arrived, it was midday. అది అభిషేక్ ఈమె వైపు చూస్తూ ఉండి ఖాళీగా ఫేస్ చూస్తూ ఉన్నాడు. మాట్లాడలేకపోయాడనమాట. ఎందుకంటే ఆశ్చర్యపోయింది. ఇదంతా చూసి ఎట్లా అర్థం చేసుకున్నాడు అని మళ్ళా ఏమన్నా చెప్తే మళ్ళా ఏమన్నా అవుతదో అని అర్థం చేసుకుంటాడా లేదా ఈ సిట్యుయేషన్ అని చెప్పి ఆ గుర్రం మీదకి ఎక్కించి ఈశానను, సుజాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారనమాట. ఎక్కడైతే యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళని కేర్ చేస్తున్నారో దెబ్బలు తగిలిన యుద్ధంలో వీళ్ళందరూ ఎక్కడైతే యుద్ధంలో దెబ్బలు తగిలినోళ్ళు పడుకొనున్నారో అక్కడ తీసుకెళ్లారు. అక్కడికెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందనమాట. I felt I felt as though I had been gone a long time, but it had been less than 24 hours since I had left in search of Isha. In that brief span, I had forgotten the stench of death and open wounds that pervaded the area. In the forest, I had left behind the sounds and sights of so much misery, but all of this returned to me the moment I stepped back into the sea of suffering. That time, despite had changed me, and I was no longer overcome by what I now encountered. అదే. ఇదంతా ఆమెకి చూస్తుంటే చాలాళ్ళు పట్టినట్టు అనిపిస్తుంది. కానీ 24 గంటల కన్నా తక్కువే అన్నమాట. ఇదంతా ఎళ్లి విషయాన్ని ఎతకడానికెళ్ళిన టైం అన్నమాట. ఆమెకేమో చానాళ్ళు పట్టినట్టు అనిపిస్తుందన్నమాట అడవిలో కాబట్టి ఇదంతా కొంచెం గుర్తొస్తుంది. ఇదంతా ఎట్లా వీళ్ళు చనిపోయే ముందు ఓపెను, ఇది దెబ్బలు ఇయన్నీ ఎదుర్కోవటం, ఈ అడవిలో ఈ యానిమల్స్ సౌండు, పక్షులు, చెట్ల సౌండు ఇలా మధ్య ఇయన్నీ ఎదుర్కొని ఆ మొమెంట్ అయన్నీ గుర్తు తెచ్చుకొని ఎనక్కి ఎట్లా సీ దగ్గర ఇలాంటోళ్ళు ఇట్లా సఫర్ అయ్యో ఇబ్బంది పడి ఎదుర్కొనే ఈ కష్టాలు ఎట్లా ఎదుర్కొనొచ్చింది ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. ఒకటి తర్వాత ఒకటి ఆమెకి వస్తూ ఉందన్నమాట. The first person we recognized was Kasini. When she approached us, I heard her say to Ishan that her father has passed peacefully without any pain in the night. Then she asked about Abhishek. అది ఫస్టు కాసిని గుర్తించిందనమాట. వీళ్ళు రావడం గుర్తించగానే దగ్గరకొచ్చి చెప్తుంది. "ఈశాన్ మా నాన్నగారు రాత్రి చనిపోయాడు. చాలా పీస్‌ఫుల్‌గా పెయిను ఏమి లేకుండా రాత్రి చనిపోయాడు. అభిషేక్ ఎట్లా ఉన్నాడు?" అని అడిగిందనమాట. "హి వాస్ బ్యాడ్లీ వుండెడ్ బట్ the herbal medicine is healing him. He just needs water, food, and rest." She led us to a small tent, and Ishan replied, "Abhishek down." I asked Kasni if she know where Mata was. అది. అతను అంటే కాస్ట్‌ని అడుగుతూ ఉంటే, "అభిషేక్ ఎట్లా ఉన్నాడు?" అంటే, "అతనికి చాలా దెబ్బలు బాగా తగిలింది. హెర్బల్ మెడిసిన్ ఇవ్వటం వల్ల కొంచెం పర్లేదు. కానీ ఇప్పుడు అతనికి తినటానికి ఆహారమును, నీరు కావాలి" అని చెప్పేసి అక్కడ చిన్న టెంట్ దగ్గర ఇషాను అభిషేక్‌ని తీసి పడుకోబెట్టి కాసిని అడిగాడనమాట. "మాత ఎక్కడుందో తెలుసా?" అని చెప్పి అడిగాడు. "ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్పీక్ విత్ హర్," షీ రిప్లైడ్ wearily. "She is overseeing all of this and there are so many demands on her." I mumbled something about having to find her and left Abhishek in Ishan and Kasini's care. Mata might know who he was, where he was going. The one who had befriended me in the forest. This might be my only chance to see him again. I wandered through the rush of people, passing countless wounded Kshatriya as well as many women and men from Dwaraka who had come to help. As I was about to give up, I found myself standing in front of her. Immediately, I bent to touch her feet and then stood up and folded my hands in pranama. అదే ఆమెని ఇప్పుడు ఆమెతో కనిపించినా గాని కష్టంగా ఉంది మాట్లాడటానికని చెప్పి కాసిని చెప్పిందనమాట. ఇదంతా చూసుకుంటూ అని చెప్పి ఎందుకంటే ఆమెకి చాలా అవసరాలు చాలా మంది అడుగుతూ ఉన్నారు అని చెప్పి చెప్పేస్తే, సరే ఎక్కడుందో ఎతుకుతాలే అని చెప్పి అభిషేక్‌ని ఇక్కడ వదిలిపెట్టి ఇషాను కాసిని కేర్‌లో వదిలిపెట్టి ఎళ్ళిపోయాడనమాట. ఎప్పుడైతే ఇదంతా మాట్లాడుతూ ఎక్కడికెళ్లారు? ఎక్కడుంటది? ఈమె సుజాత నేనెక్కడున్నాను? ఎక్కడ ఒక బెస్ట్ ఫ్రెండ్ కలిసాడు అడవిలో. ఇవన్నీ మళ్ళా మళ్ళా గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. ఆశ్చర్యంగా ఉందనమాట. జనాలు పరిగెత్తడం, ఇయంతా చూడటము, ఈ క్షత్రియులు మరి అదే ఉమెన్ ఎవరైతే ద్వారకా వాళ్ళొచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా కళ్ళకి కట్టుకున్నట్టు ఆమె ముందు కనిపించినట్టు ఉందనమాట. అప్పుడు చూసి మాత వచ్చినట్టుగా అనుకోని ఆమె మోకాళ్ళ దండేసి, చేతులు కట్టుకొని ప్రణామం అది చేస్తూ ఉందన్నమాట.